ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయములో 16, 17 శ్లోకముల గురించి తెలుసుకుందాము. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలం. ఈ శ్లోకము జీవుడు 3 గుణముల గురించి తెలియజేశారు. వివరము. భావము. సాత్విక గుణ భాగములో జీవునకు పుణ్యకార్యములు నిర్మల ఫలితములు దొరుకును. రాజస భాగములో జీవునకు దుఃఖము దొరుకును. తామసములో అజ్ఞానమే జీవునకు కలుగుచుండును. 17వ శ్లోకము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. ఈ శ్లోకము జీవుడు 3 గుణముల గురించి తెలియజేశారు. భావము. సత్వగుణ ఆవరణములో జీవునకు జ్ఞానము కలుగుచుండును. రాజస భాగములో ఇతరుల సొమ్ము నాది కావలను అను ఆకాంక్ష ఏర్పడుచుండును. తామస భాగములో తనకు ఇష్టము నష్టము చేకూర్చుకొనుట భ్రాంతి అజ్ఞానము చేకూరుచుండును. ఇక్కడ 3 గుణముల గురించి తెలియజేశారు ఈ శ్లోకములో, 16, 17 శ్లోకములో. తామస భాగములో ఉన్న జీవులకు కష్టము నష్టము అజ్ఞానము కలుగుచుండును. రాజస భాగములో ఉన్న జీవునికి ఇతరుల సొమ్ము నాది కావాలననే ఆకాంక్ష ఏర్పడుచుండును. సాత్విక భాగంలో ఉండే జీవులకు జ్ఞానము అందుచుండును అని ఈ శ్లోకము యొక్క వివరణ. అందరికీ నమస్కారం.